గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. V6 ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. నిన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు తర్వాత పరిశ్రమలపైన రివ్యూ చేశారు. నేరాలు బాగా తగ్గడంతో రాష్ట్రానికి పరిశ్రమలు వెలువల వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే 2500కు పైగా పరిశ్రమలు ల్యాండ్ అయినాయి. ఆల్రెడీ అక్కడ ఉత్పత్తి కూడా ప్రారంభమైందని చెప్పారు. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో సరే పరిశ్రమలు రావాలంటే శాంతి భద్రత బాగుంటేనే వస్తాయని చెప్పి ఆ పనిని మనం బాగా చేయగలిగాం, ఆ కార్యాన్ని బాగా నిర్వర్తించగలిగాం. దాంతోనే మొత్తం దేశ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ వైపు, అటు తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పి సీఎం అన్నారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అభినందించారు. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అది మెయిన్ బ్యానర్. ఇక రెండో వార్త చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ గురుకుల విద్యా సంస్థల్లో మొత్తం 11,666 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ఇంకో బ్యానర్గా ఉంది. ఆ తర్వాత ఇక సంక్రాంతి సందర్భంగా నిన్న మొన్న 2 రోజుల నుంచి ఊర్లకు వెళ్ళే వాళ్ళందరూ కూడా బస్సులు తర్వాత రైల్వే స్టేషన్ కిటికీట్లు ఆడుతున్నారు. ఊరికి వెళ్ళేందుకు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ని కూడా ఫోటోలతో సహా అన్ని పత్రికలు కూడా పబ్లిష్ చేశాయి. ఇంకొక వార్త ఆంధ్రజ్యోతి తీసుకుంది క్వశ్చన్ మార్క్తో. దాదాపు అది ఖరారు అయినట్టే ఉంది. ఆల్రెడీ మొన్న కూడా సీఎం ఈ కుల వృత్తులకు సంబంధించి ఇప్పటికే రివ్యూ చేస్తున్నారు. మొన్న ఈ చేనేత తర్వాత గొర్రెల పెంపకందారులకు సంబంధించి రివ్యూ చేసినటువంటి సీఎం త్వరలో మిగతా అన్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలని అభివృద్ధి చేసింది. ఆర్థికంగా నిలబెట్టేందుకు ఏం చేయాలనే దాని మీద ప్లాన్ చేస్తున్నారు. ఒకటి బీసీ ప్లాన్ తీసుకురాబోతున్నారు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగానే అనేది ఒక వార్త. అది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది. ఇక వేరే వార్త చూసినట్టయితే ఈ గ్రామ పంచాయతీలని ఇప్పటివరకు ఈ అధికారులు లేదా రాజకీయ నాయకులు దత్త తీసుకోవడం చూసాం మనం. ఇక అట్లా కాదు, ఐఐటీలు ఐఐఎంలు గ్రామ పంచాయతీలని దత్త తీసుకోవాలి, వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి ఉన్నత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ని ప్రత్యేకంగా ఈనాడు పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఒక్క వార్త ఇంకొకటి ఉంది, మొన్న ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది. ఇప్పటి నుంచి నగదు తీస్తే వాత అన్నటువంటి బ్యానర్తో జ్యోతి రాసింది. అంటే బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని రాబోతుందని, బీసీటీటీ అని తర్వాత బీటీటీ అని అంటున్నారు. దాన్ని అదొకటి రాబోతుందని చెప్పి వార్తని పబ్లిష్ చేసింది ప్రత్యేకంగా. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా సరే, ఏ దేశమైనా సరే శాంతి భద్రతలు బాగా ఉన్నాయంటేనే పరిశ్రమలు వస్తాయి. ఆ విషయంలో మనం సక్సెస్ అయ్యాయని చెప్పి నిన్న సీఎం కితాబ్ ఇచ్చారు. ఆ విషయంపై మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండల విప్ బుడకొండ వెంకటేశ్వర గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ చీఫ్ విప్ గంటా వెంకట రమణారెడ్డి గారు మనతున్నారు. రమణారెడ్డి గారు, శాంతి భద్రతలు బాగున్నాయంటే ఎక్కడైనా పరిశ్రమలు బాగా వస్తాయి, ఆ విషయంలో మనం సక్సెస్ అయ్యామని చెప్పి సీఎం నిన్న అన్నారు. ఎట్లా చూస్తారు? మొట్టమొదట మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా చూస్తున్న వాళ్ళందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నప్పుడు 2004 కంటే ముందు, ఎప్పుడైతే 2003లో ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారి మీదనే ఒక రకమైనటువంటి దాడి జరగడం, ఆ దాడి నుంచి ఆయన బయటపడడం, తర్వాత 2004లో ఆనాడు ఉన్నటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి శాంతి భద్రతల సమస్య, సామాజిక సమస్యగా చూస్తూ ఆనాడు చర్చలకు మొదలు పెట్టి అంచెలంచెలుగా 2004 నుంచి 2014 వరకు ఒక పక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు కాబట్టి తెలంగాణ ఉద్యమం ఇదన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఇక్కడ ఇన్వెస్టర్స్లో ఉండే. ఇక్కడ పరిశ్రమలు పెడితే నడవయని, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ విషయంలో ఇన్వెస్టర్స్ ఎవరు వస్తారో, ఇప్పటికే ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నది ఎట్లా అనేటువంటి ఒక ఫియర్ ఉండే. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడడం, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలు అనేటివి ఇక్కడ ఏం లేవు, అంతా కూడా ఒక రకమైనటువంటి శాంతియుతమైనటువంటి రాష్ట్రంగా అయింది. తర్వాత దానికి తోడుగా మన తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా ఎఫెక్టివ్ పోలీసుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే 24 అవర్స్లో ఛేజ్ చేయడం, కేసును ఛేదించడం, మరి ముద్దాయిలను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. దానికి మన పోలీసు అధికారులను అభినందించాలి. నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారో చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు. ఉదాహరణకు చెప్తే మన హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి కానీ,
సైబరాబాద్ కమిషనర్గా ఉండేటువంటి వాళ్ళు కానీ చాలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే విత్ ఇన్ నో టైంలో చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా నడుస్తూ ఉన్నది. ఒక విషయంలో ముఖ్యమంత్రి గారిని కూడా అభినందించాలి. శాంతి భద్రతల విషయంలో ఇంటర్ఫేర్ అతి తక్కువగా, అంటే వారు కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అనేది ఎవరు చేయాల్సిన పని జోక్యం బాగా తగ్గింది అంటే ఎవరైనా ఏ ముఖ్యమంత్రులైనా కానీ ఆ విషయంలో కొంచెం ఈవెన్ రాజశేఖర రెడ్డి గారినా కిరణ్ కుమార్ రెడ్డి గారినా లా అండ్ ఆర్డర్ విషయంలో అంత పెద్ద ఉద్యమం జరిగినా పోలీస్ అధికారులు చెప్పారు అవుట్ మీరే కంట్రోల్ చేయండి, తుపాకీ తూటా పేలొద్దు, ఎవరికి లాఠీ చార్జ్ కావద్దు, ఇష్యూను పరిష్కారం చేయమని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారిన అంటే కొంత ఉద్యమంలో తీవ్రత ఉన్నా కానీ చెప్పారు. ఈరోజు మన కేసీఆర్ గారు కూడా ఆ విషయంలో ఇంటర్ఫేర్ అనేది కొన్ని ఉదాహరణకి నయీం కేసు విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్ గారు కొద్దిగా ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. పోలీస్ అధికారులు వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా చేస్తూ ఉన్నారు. దానివల్ల పోలీస్ ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో డెఫినెట్గా అక్కడ అభివృద్ధి, శాంతి భద్రతల దగ్గర ఇన్వెస్టర్స్ వచ్చి పరిశ్రమలు కానీ ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకోవడం కానీ ఏమైనా భూమి కొనుక్కునే వాళ్ళు కూడా, ఎందుకంటే అక్కడ పోతే మాకు భూమికి రక్షణ ఉంటుంది, మా పరిశ్రమలకు రక్షణ ఉంటుంది, మా మీద ఎలాంటి మాఫియాలు రావు, ఎవడు మా మీద మా పెత్తనం చేసి డబ్బులు వసూలు చేయడం అనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వస్తారు. ఈరోజు ఆ విషయంలో ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం శాంతియుత రాష్ట్రంగా ఉందని చెప్పొచ్చు. రైట్ సార్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకందరికీ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి. ఈరోజు ఇన్వెస్టర్ ఏదైనా నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఇన్వెస్ట్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచిస్తాడు. నా డబ్బుకు భద్రత ఉందా లేదా, ప్రభుత్వం సహకారం ఉందా లేదా, శాంతి భద్రతలు ఈ యొక్క నగరంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు పీస్ఫుల్గా కొనసాగుతున్నాయా లేవని చూస్తూ ఉంటారు. రెండవది మార్కెట్ ఎకానమీ చూస్తారు. దేశంలో 5 మహానగరాలు ఆల్రెడీ సాచురేట్ అయినాయి, కలకత్తా, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుగా. ఇవాళ హైదరాబాద్ ఏకైక నగరంగా ఉన్నది. అన్ని రకాలైన వాతావరణానికి సంబంధించి ఈ హైదరాబాద్ మంచి పీస్ఫుల్ ఈకో ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇవాళ హైదరాబాద్ను చూజ్ చేస్తూ ఉన్నారు. మూడవది కేంద్ర ప్రభుత్వం అనేక రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే విదేశాలకు ప్రయాణం చేసి ఆ యొక్క దేశాలని లేక ఆ దేశాల్లో ఉన్నటువంటి ఎంఎన్సీని ఒప్పించి మా దేశంలో రండి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం, భారత ప్రభుత్వం తరఫున ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు, టీఆర్ఎస్ మంత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రతినిధులుగా దేశ ప్రతినిధులుగా పోయి అక్కడ పోయి కలిసి రావడం, దాని కారణంగా ఇక్కడ కూడా వస్తూ ఉన్నాయి. లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాకముందు ఒక మాట చెప్పింది, ఏమని, ఇంటికి ఒక కుటుంబానికో నేను ఉద్యోగం ఇస్తా అని చెప్పడం. అది చాలా ఎక్స్పెక్ట్ చేసినారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కానీ ఆ రకంగా జరగని కారణంగా ఇవాళ స్కిల్ ఇండియా పేరు మీదనో మేక్ ఇన్ ఇండియా పేరు మీదనో లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆశ్రయం తీసుకొని మనమే సెటిల్ కావాలి యొక్క రంగంలో ప్రొడక్షన్లో దిగాలని చెప్పేసి ఇన్వెస్టర్స్ వస్తున్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తున్నారు, చాలా ఐటీఐ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా చిన్న పెట్టుకుంటూ ఉన్నారు. సో దాని కారణంగా హైదరాబాద్ అనేది ఒక హబ్గా తయారవుతుంది. ఏదేమైనా కానీ రమణారెడ్డి గారు చెప్పినట్టుగా శాంతి భద్రతల విషయంలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండడం మూలన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని యంగ్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పాలిటిక్స్కు ఏమాత్రం సంబంధం లేకుండా ఆఫీసర్స్ పనిచేస్తేనే ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతలు మిగులుతాయి, లేకుండా కష్టమవుతుంది. ఒకానొక సందర్భంలో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎంత రఫ్గా చేసినటువంటి వ్యక్తిని కూడా లోపలేసి ఒక ప్రజాప్రతినిధిని ఆ రకంగా 40 రోజుల పాటు జైల్లో ఉంచడం అంటే మామూలు విషయం కాదు. దట్స్ అన్ ఇండికేషన్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఆ రకంగా పోలీసు ఉన్నట్టయితే పొలిటీషియన్స్ కావచ్చు, ఆఫీసర్స్ హయాంలో అప్పుడు చాలా కర్కశంగా కూడా వ్యవహరించారు పోలీసులు. ప్రజాప్రతినిధుల్ని, ఉద్యమకారులు అందరూ కూడా చేశారు. కర్కశంగా అంటే పక్షపాతం వేరు విషయం కదా, కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ని, అఫెన్సెస్ ని ఏ మాత్రం ముఖం చూడకుండా లోపలేయడం అంటే ఒక సంకేతంగా పోతా ఉండేది. కాబట్టి ఆ రకంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శాంతి భద్రతల మీద ఒక గట్టిగా వ్యవహరించడం వల్ల వ్యవస్థను ఏదేమైనా కూడా శాంతి భద్రతలు బలంగా ఉండాలి, మంచిగా ఉండాలి, అప్పుడే అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో వారు రావడం జరిగింది. మొట్టమొదటగా తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా V6 ప్రేక్షకులకు, ప్రపంచంలో ఉన్న
తెలుగు మాట్లాడే వారందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో చూస్తే తెలంగాణ ఉద్యమం జరిగింది. 2 రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు, ఈ యొక్క డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు చాలా పరిశ్రమలు రావడానికి వెనుకాడినాయి. ఆ 3-4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లో కూడా మొత్తం డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడ కానీ హైదరాబాద్ గొడవ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అక్కడ పరిశ్రమలు పెడితే లాభం లేదు, అక్కడనే రోజు బందులు జరుగుతుంటాయి అనే అభిప్రాయం ఉండే. అటువంటిది ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తక్షణమే వారు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ లా అండ్ ఆర్డర్ పెట్టుకొని ఎక్కడ కూడా ఇంతకుముందు మిత్రులు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు వాస్తవంగా వారు కరెక్ట్గా చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అసలే జోక్యం చేసుకుంటలేడు. ఆ రకంగా చేసుకోకపోవడం కాదు, మానిటర్ చేస్తుండు. ఎవరైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు. ఆ రకంగా సూచనలు చేసుకుంటూ ఇవాళ ఒక వరల్డ్ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఆ వరల్డ్ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ లాంచింగ్ రోజు కూడా నేను కూడా వెళ్ళాను. ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకొరకు అప్రిషియేట్ చేయడం జరిగిందంటే, గతంలో విద్యుత్తు విపరీతమైన కొరత ఉండే మన రాష్ట్రంలో. ఎండాకాలం వస్తే ఇక్కడ హైదరాబాద్లో అయితే జనరేటర్లు మారుమోగుతూ ఉండేది. వ్యవసాయానికి 2-3 గంటల కంటే ఎక్కువ కరెంట్ వచ్చేది కాదు. ఆ రకంగా ఇండస్ట్రీస్కి కావాలేంది పవర్. ఆ 6 monthsలో పవర్ను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా ఇవాళ మన దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ కానీ ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఎప్పుడు ధర్నాలు జరుగుతుండేది. ఈ పవర్ లేదు, మేము మా లేబర్కి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. అలాంటివన్నీ కూడా తీసేసి ఏ రకంగానైనా కానీ ఇటు పరిశ్రమలకు అందించాలి, అటు వ్యవసాయానికి అందించాలనే లక్ష్యంతో పవర్ను మొదలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకువచ్చి ఇట్లా శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల ఇవాళ దాదాపు 2500 పరిశ్రమలు ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చున్నాయి. ఆ రకంగా పెద్ద ఇవాళ వరల్డ్లో బెస్ట్ టాప్ 5 కంపెనీస్ కూడా ఇవాళ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా పెట్టి ఇవాళ వాళ్ళు ఐకియా కానీ 19 కోట్లకు కొని వాళ్ళు ఇవాళ అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. అట్లే ఎంప్లాయ్మెంట్ కూడా. దీనికి మన నాయకత్వం, మన కేటీఆర్ గౌరవ మంత్రి గారు వారికి ఉన్న అనుభవంతో అనునిత్యం ఇటు వివిధ దేశాలు తిరుక్కుంటూ పెద్ద ఎత్తున వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇవాళ మనకు పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఐటీలనే ఇక్కడ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మా వరంగల్ జిల్లాలో కూడా ఇవాళ ఒక ఐటీ పరిశ్రమ నెలకొల్పడం జరిగింది. దానివల్ల మనకు ఒక 4-5 వేల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లే నిజామాబాదు, ఒక హైదరాబాదే కాకుండా చుట్టూన్న పాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఇవాళ ఐటీ డెవలప్మెంట్ చేస్తున్నారు. మా జనగాం జిల్లాలో కూడా ఒక ఐటీ పరిశ్రమ తీసుకురావడం జరిగింది. ఈ రకంగా చేస్తూ ఇప్పుడు ఈ మధ్యలో ఏం డిస్కషన్ వచ్చింది, మొన్న శాసన మండలి సమావేశాల్లో మనం ఐటీలో బాగా డెవలప్ అవుతా ఉన్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా డెవలప్ కావాలి, అప్పుడు ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో మొన్న తమిళనాడు అంటే చెన్నై పోయి కూడా అక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో కూడా మాట్లాడి ఇవాళ మీరు కూడా రావాలి, ఇక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనే రకంగా వారితో కూడా అప్రోచ్ అయ్యి ఇప్పుడు ఆ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు పరిశ్రమల స్థాపన కొరకు కృషి చేయడం జరుగుతుంది. ఆ రకంగా చూస్తే ఈ 2.5-3 సంవత్సరాల్లో మనకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తూ ఉంది. ఇవాళ మీరు naukri.com చూసుకోండి, ఇక్కడ అంతకుముందు గతంలో ఫ్లాట్లన్నీ ఖాళీ ఉండేటి అవన్నీ కూడా ఫిలప్ అయిపోతూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది. ఇప్పుడు అట్లే స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా పెట్టి ఇవాళ ఎవరైతే అన్స్కిల్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిరో వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంప్లాయ్మెంట్లో దొరుకుతా ఉన్నది. ఆ రకంగా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇలా జిల్లాలు చేయడం వల్ల కూడా ఎక్కడికక్కడ స్థానికంగా అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. సంగప్ప గారు, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకోవాలి. ఏంటంటే ఓన్లీ హైదరాబాద్కు మాత్రమే పరిమితం అయితే ఇండస్ట్రీస్ అన్ని కూడాను రాబోయే కాలంలో మొత్తంగా కూడా వలస మొత్తం హైదరాబాద్కు వస్తూ ఉంటే ప్రమాదం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడాను 65-67% జనాభా ఉంటుంది. ఆ యూత్ ఎవ్వరు కూడా వెతికినా దొరకారు. యూత్ అందరు కూడా ఒకసారి హైదరాబాద్కు చదువు పేరు మీదనో ఏదో పని పేరు మీద హైదరాబాద్కు వస్తే వాళ్ళు ఎవ్వరు కూడా దే ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు విలేజ్. ఇది చాలా ప్రమాదమైన సంకేతం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడాను జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా ఇండస్ట్రీస్ వేయాలి,
దాని తర్వాత ఆ ప్రాంత ప్రజల యొక్క వలసల ఆపనికి అక్కడ కూడా కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి ఇండస్ట్రీస్, అగ్రో ఇండస్ట్రీస్ అన్నీ కూడా నెలకొల్పే ప్రయత్నం చేస్తే ఆ యూత్ అంతా కూడా ఆగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లేకున్నట్టయితే గ్రామాల్లో చిన్న పనివాడి ఎవరో పిలిస్తే దినమొత్తం ఆ పని మీద ఉండిపోతారు. పెళ్లికైనా 3 రోజులు ఉంటారు, చిన్న పంచాయతీ అయినా 2 రోజులు గుర్తుంటారు. దానివల్ల హ్యూమన్ రిసోర్సెస్ వేస్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళకి పని కల్పించాలి. మూడోది చాలా ప్రధానమైన విషయం, ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఆఫీసర్ చూస్తూ ఉంటే ఇది గమనించాలి. తెలంగాణలో సుమారుగా 7.5 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఆ యొక్క కార్మికులు రేపు మాపు ఆ బీడీ ఇండస్ట్రీ మొత్తం మూతపడే ప్రమాదం ఉన్నది. ఆ మహిళలకు కూడాను ఈ యొక్క కుటీర పరిశ్రమలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పని కల్పిస్తే తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబన సాధిస్తారు. రమణారెడ్డి గారు, సరే, ల్యాండ్ ఆర్డర్ విషయంలో పోలీసు తీరు బాగానే ఉన్నది, కొంత మంచి ఎఫెక్టివ్ ఆఫీసర్స్. కానీ ఈ మధ్యకాలంలో పోలీసులు చట్టబద్ధంగా కాకుండా కొంత ఈ సివిల్ కేసులలో ల్యాండ్ సెటిల్మెంట్స్, లేకపోతే చిన్న మొన్న హైదరాబాద్ నగరంలో ఒక అతని ఇల్లు తాళం వేసుకొని పోతే వచ్చేవారికి కూడా కబ్జా పెట్టి పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే వాడు పట్టి పడినట్టుగా వివరించాడు. అదే అంటే నేను చెప్తున్నా అంటే వాళ్ళ పోలీస్ హైయర్ అఫీషియల్ దృష్టి మీద యాక్షన్ జరిగింది. ఇట్లా జరగకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా సిఐలు కానీ ఎస్ఐలు కానీ, ఇప్పుడు మనం వాస్తవంగా నయీం కేసు ఏం లేదని హైకోర్టుకు నివేదించచ్చు, కానీ ఎంతమంది పోలీస్ అధికారులు ఇంటర్ఫియరెన్స్ ఉందని మనం మీడియాలో చదువుకున్నాం. మనం అందరం కూడా పోలీస్ అధికారుల యొక్క అండదండలతోటే అతను చెలరేగిపోయాడు, బాగా పెరిగిపోయాడు. సెటిల్మెంట్ చేయడం, సివిల్ సెటిల్మెంట్ చేయడం, అందుకొరకే ఈ విషయంలో కూడా ఈ పోలీసు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఎవరు చేసినా ఉపేక్షించమనేటువంటి పద్ధతుల్లో యాక్షన్ అనేది చాలా సివియర్గా ఉంటేనే తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎవడైనా ఇప్పుడు పోలీసులను ఎవడు ఆశ్రయిస్తాడు? ఖండబలం, ధనబలం, అధికార బలం, మ్యానిపులేషన్ చేసేటువంటి వాడే పోలీసులను ఆశ్రయించి వాడు ఏ రకంగా మేనేజ్ చేయాలని చూస్తాడు. పాపం అమాయకులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే కొంచెం ఇది ఉండాలి. తర్వాత ఈరోజు అంటే మనం విమర్శకులకు కాదు, అంతా చీఫ్ మినిస్టరే అయి వ్యవస్థ నడపడం అనేది అంత సాధ్యం కాదు. ఎవరి శాఖలు ఇవాళ హోమ్ మినిస్టర్ ఉన్నారు, హోమ్ మినిస్టర్ కూడా అంత ఎఫెక్టివ్గా మరి వాస్తవంగా అయితే హోమ్ మినిస్టర్ బయట అనుకోవడం హోమ్ మినిస్టర్ది ఏం లేదు అంతా సీఎందే, ఫైనాన్స్ మినిస్టర్ అంతా సీఎందే, ఎవరిదేం అంతా సీఎంది కాదు. ఈరోజు హోమ్ మినిస్టర్ పర్యవేక్షణ ఎప్పటికప్పుడు దాని మీద ఉండాలా. ఎవరి శాఖ మీద కూడా వారికి ఆజమాయిషి ఉంటే బాగుంటుంది. రాష్ట్రంలో ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. వెంకటరామరెడ్డి చెప్పినట్టు మీరు ఒక్కసారి ఆలోచించాలి, గతానికి కూడా పోవాలి. రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండరు. వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు హోమ్ మినిస్టర్ ఉండరు. జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు, సవితా ఇంద్రారెడ్డి లేడీ హోమ్ మినిస్టర్ గా సక్సెస్ఫుల్ హోమ్ మినిస్టర్. అయితే అప్పుడు కూడా అందరు అనుకుంటుండేది, ఇప్పుడు వీరు అనేది ఎట్లయితే అంటుండ్రో అంతా రాజశేఖర రెడ్డి గారే చూస్తారు. ఇప్పుడు ఆడ కూడా ఆంధ్రాలో ఏమంటారు, అంతా చంద్రబాబు నాయుడే చూస్తాడు. అంటే జనరల్ గా ఏమైతే ఇప్పుడు ఈవెన్ మోడీ కూడా మోడీ ఇంకా వీరికి ఏం లేదు, అంతా కాదయా నేను చెప్పేది విను, నువ్వు మాట్లాడు. ఇప్పుడు మోడీ గారు కూడా మొత్తం ఏ మినిస్టర్స్ అంతా ఏం లేదు, సెక్రటరీస్ తోని డైరెక్ట్ పిఎంఓ ఆఫీసే కోఆర్డినేట్ చేస్తుంది అనేది మొన్నటి నోట రద్దు దాని మీద చర్చ వచ్చింది. అంతే కదా, ఆర్థిక మంత్రి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళని తాళం వేసినట్టు అందులో పెట్టి వచ్చి చాలా ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ ఈ రకంగా అది చేస్తున్నారు. ఇప్పుడు నయీం కేసు ఉన్నది. ఇప్పుడు ఎవరైనా కోర్టుకు పోయినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కోర్టులో నడుస్తుంది కేసు, స్పష్టంగా ఇప్పుడు ఎవిడెన్స్ రానంతసేపు అది జరుగుతూనే ఉంటది కదా. ఏమిస్తారు ఇవాళ, ఇప్పుడే నువ్వు చేయనప్పుడు చేయనట్టు ఇస్తారు. ఆ రకంగా ఎప్పుడైనా దాని మీద క్లియర్ వస్తే తప్పనిసరి యాక్షన్ చేస్తారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ కానీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ సీఎం గారు పనిచేస్తున్నారు. ఇంకా మీరు ఒకటి చూడండి, ఇవాళ వివిధ కులాలను కూడా
ఇవాళ చేనేతను తీసుకోండి, గొర్రె కాపర్లు అంటే యాదవ వాళ్ళని తీసుకోండి, కుమ్మరి కమ్మరి అందరినీ కూడా ఉపాధి కల్పించాలి లక్ష్యంతో. ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా మంది ఇలా జిల్లాలకు కూడా పోతా ఉన్నారు. ఇలా మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్లో 3 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తే ఇవాళ చేపలు పోస్తే చెరువులను చేపలు పట్టుకోవడానికి పోతున్నారు. మళ్ళా హైదరాబాద్ లో ఉన్న బోయిగాడ ఉన్న వాళ్ళు ఊర్లలో పోతా ఉన్నారు. ఆ రకంగా ఇవాళ ఒక్క హైదరాబాద్ అంటే పెరుగుంటే కదా ఇంత పెద్ద మన దగ్గర మత్స్య పరిశ్రమ బాగా తెలంగాణ ఏరియాలో బాగా వీక్ గానే ఉండేది. అందుకొరకే ఇప్పుడు వాళ్ళు పోతా కాపాడుకోవాలి కదా. మా సోదరులు వెంకటేశ్వర్లు గారు చెప్పిన చిన్న ఇప్పుడు నయీం కేసు విషయంలో మీరు హైకోర్టు ఏం జరుగుతుందంటే అంతా బాగానే ఉంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్లు, నో పొలిటికల్ లీడర్, నో పోలీస్ ఆఫీసర్, నో ఇన్వాల్వ్మెంట్ అని ఇచ్చి, అరే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని మీ సహచరులు ఉన్నారని డైరెక్ట్ టెలికాస్ట్లు అయినాయి. దాని మీద ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ పైన కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ పాలనాపరమైనటువంటి అనుమానాలు రాకూడదు. ఆ రకంగా వ్యవహరిస్తే బాగుంటది అనేది ఈరోజు ప్రజల యొక్క అభిప్రాయం. నేను ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి ఉన్నారు, వీరు అధికారంలో నల్ల డబ్బు రాగానే తీసుకొచ్చి అన్ని పర్ఫెక్ట్ ఉన్నప్పుడే యాక్షన్ జరుగుతుంది. ఆ రకంగా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని స్వయంగా నిండు సభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. శాంతి భద్రతలు బాగుంటే పరిశ్రమ వస్తే ఆ విషయంలో మనం ఖచ్చితంగా ముందున్నాము. ఇప్పుడు పరిశ్రమ వస్తున్నాయి, ముందు నుంచి తెలంగాణ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ పన్నులకు సంబంధించి చాలా చాలా ఇష్యూస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. ఫస్ట్ మీరు బ్యాంక్ ఏటీఎం కార్డుతో ఏ బ్యాంక్ ఏటీఎంలో తీసుకున్నా కూడా మీకు ఛార్జ్ ఉండదన్నారు. అది కొన్ని రోజులు ఉంది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఛార్జ్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ స్వైపింగ్ కార్డుల దగ్గర ఎక్కడ మీరు స్వైప్ చేసినా కూడా ఛార్జ్ ఉండదు అని చెప్పారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల 1.8 నుంచి 2% ఛార్జ్ పడుతూనే ఉంది. కొత్తగా ఇప్పటి నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే బీటీటీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఆర్ బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని తీసుకురాబోతున్నారని చెప్పి ఒక ఇంగ్లీష్ పత్రిక రాసిందని చెప్పి వార్త బాగా చర్చ జరుగుతుంది. ఒకటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వస్తుందని చెప్పి రమణారెడ్డి గారు ఇంతకుముందు ఈ మధ్య బాగా చర్చ అయింది. బీటీటీ పెట్టాలి, ఐటీ తీసేయాలని. నిజంగా ఐటీ తీసేస్తారా లేదా దాన్ని అది కూడా ఉంచి ఇది కూడా పెడతారా? ఇప్పుడు భారతదేశం ఎట్లయిపోయిందంటే ఇది ఒక ప్రయోగశాల అయిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ సెంటర్గా ఏం చేస్తే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత అనేకం చేదు అనుభవాలు చూసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా నల్లదబ్బు వస్తుందన్నారు, ఏదో జరుగుతుంది అనుకుంటే ఏం జరగలేదు. ఈరోజు వాళ్ళ డబ్బులన్నీ కూడా జమ అయిపోయినాయి. వాళ్ళు ఎంత నల్లదబ్బు వాళ్ళు పట్టుకున్నామని కానీ ఎంత ఇంకా మిగిలిపోయింది కానీ ఈరోజు అధికారికంగా చెప్పలేనటువంటి దీనస్థితిలో ప్రభుత్వం ఉందంటే ఆ స్కీమ్ ఆటోమేటిక్గా ఫెయిల్ అయ్యి. అయితే ఇప్పుడు దీన్ని ఏ రకంగా ఇంకా బెటర్గా చేయాలనేటువంటి అన్నీ కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. ఒకళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ తీసేయమంటున్నారు, ఒకరేమో బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వేయమంటున్నారు, ఒకళ్ళేమో ప్రతి ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ వేయమంటున్నారు. అంటే మనం ఏది కొన్నా ప్రతి దాని మీద కూడా ట్రాన్సాక్షన్ ట్యాక్స్, దానివల్ల కూడా ఇన్కమ్, ఇదంతా కూడా ఇది ఒక ప్రయోగశాలగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవనీయులైనటువంటి మన భారత ప్రధాని గారికి ఇది ప్రయోగశాల చేయకండి, ఇది భారతదేశ ప్రజలతోటి వారి యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతోటి ఆటలాడుకోకండి. మీ యొక్క పెత్తనం కొరకు, మీ మాట చాలా అజమాయిష్ కొరకు మీరు ఏదో మోనార్క్గా ఉండాలనేటువంటి దానికి ఇవన్నీ కూడా దీన్ని వాడకండి. ఇంకా ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి ఒక తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు, అనేక సందర్భాల్లో కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్ట్రెంథన్ చేసేటువంటి ప్రయత్నం, నల్లధనం నిజంగా ఉంటే వాటిని పట్టుకోవడంలో భారత ప్రజలందరూ కూడా మీకు సహకరిస్తారు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మళ్ళీ ఇంత ఇబ్బంది పడేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పటికే భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశాలతో సమాంతరంగా పైకి లేచే సందర్భంలో మీ నిర్ణయం వల్ల ఒకేసారి కింద పడ్డది. మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ లేవగాలని అనుకుంటే మళ్ళీ ఎక్స్పెరిమెంట్లు చేసి మళ్ళేమో చేసి మళ్ళీ పరిస్థితి తీసుకొస్తే భారతదేశం ప్రపంచ దేశాల ముందు నవ్వులాట కావద్దు. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ దేశంలో 130 కోట్ల మంది జనం ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నవ్వేటోని ముందట బోర్ల పడ్డట్టు కాకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు పాలనాపరమైన ఇంకో ఎక్స్పెరిమెంట్ చేయొద్దనేది నా అభిప్రాయం. ప్రధానంగా ఏదేమైనా ఈ నోట్ల రద్దు తర్వాత ఈ డిసిషన్స్ ఒక 34 అమెండ్మెంట్స్ వచ్చినాయి.
62 సార్లు అంట. 62 మొత్తం లెక్క తీస్తే 62 అంటే సార్లు. నేను చివరికి సార్ ఫైనల్ గా ఒకటి చేస్తేనే మంచి ఆలోచన మార్చ్ 30 వరకు ఎవరైనా ఎన్ఆర్ఎస్ కానీ లేకపోతే ఆర్బీఐకి లెక్క చెప్పి నోట్లు మార్చుకోవచ్చని చెప్పినారు. 2000, 5000, 10,000 ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆర్బీఐ దగ్గరికి వస్తే వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు. కేవలం చెన్నై లేకపోతే సెంటర్స్ పేర్లు ఇచ్చిన తీసుకోమని చెప్తలేము సార్ 4,000 కోసం చెన్నై పోతారా? 2,000 కోసం ఒక వికలాంగుడు ఇప్పుడు అసలైన టాపిక్ ఏంటంటే అది ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, నగదు చేస్తే ఎలాంటి ఖర్చు ఉండదు వారి మీద, అందుకే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాం కదా ఈ నగదు రహితం చేయడానికి. దాని మీద పెట్రోల్ బంకులలో ట్యాక్స్ పడుతుందని వాళ్ళు ఆపేసినారు. పెట్రోల్ బంకులలో పోసుకుంటే ట్యాక్స్ అనగానే వాడు లొల్లి పెడితే లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏ స్వైప్ చేసినా మళ్ళీ కట్ అవుతుంది అనేది మళ్ళీ రావట్టే. ఏదన్నా ఒక క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయొద్దు ప్రజల్ని. ఇవాళ ఒకవైపు అందరూ కూడా ఇలా గ్రామాలలో కూడా నగదు రహిత గ్రామాలుగా మేము జనగామ జిల్లా షామీర్పేటలో టోటల్ నగదు రహిత గ్రామంగా చేయడం జరిగింది. అంటే ఇట్లా చాలా గ్రామాలు అవుతా ఉన్నాయి. ఇలా సిద్దిపేట అయితే నియోజకవర్గమే నగదు రహిత కాన్స్టిట్యున్సీగా అవుతా ఉంది. కాబట్టి ఏది ఉన్నా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏదేమైనా కూడా పేదలను మాత్రము ఇవాళ పెద్దలు సంతోషంగా ఉన్నారు తప్ప పేదలు ఇంకా కూడా చూస్తా అంటే లైన్లలో నిల్చునే పరిస్థితి ఇంకా పోలేదు. అంటే ఈ రకంగా కన్ఫ్యూజన్ చేయకుండా ఒక క్లారిటీ ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది మన అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు, పెట్రోల్ పంప్ వాళ్ళు 17th వరకు ఉంది, మళ్ళీ 17th తర్వాత ఏమైతే చూడాలి. మరి వాళ్ళ మీద ట్యాక్స్ ఇస్తామంటే వాళ్ళు మాకు ఈ ట్యాక్స్ గొడవ అయింది, మేము తీసుకోమంటున్నారు. ఇప్పుడు పెట్రోల్ పంపులే కాదు, రమణారెడ్డి గారు చెప్పినారు ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఆర్థిక ప్రయోగశాల చేయొద్దు భారతదేశం అంటే భయ్ ఫస్ట్ రీలే ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు పేర్లు ఇప్పుడే పడ్డాయి ఫస్ట్ రీలు, ఇంకా మస్తు టైం ఉన్నది. మీరు 60 ఏళ్ల పాటు ఈ దేశాన్ని మొత్తంగా కూడా దోచుకు తిన్నది, అక్రమాలు, పక్షపాతం ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడతాయి. బ్యాంకుల్లో జమ డబ్బంతా కూడాను 14 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా దరిదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ డబ్బంతా కూడా వైట్ అని కాదు, వైటా బ్లాక్ అని తేలుతాయి కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ. కాబట్టి ఏది బ్లాక్ ఏది వైట్ ఇంకొద్దిగా ఆగండి, 2వ రీలు 3వ రీలు అంతా బయటకు వస్తాయి, చరిత్ర అంతా బయటకు వస్తాయి. రెండవది అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆగినాయి ఈ దేశంలో. ఈ యొక్క ఇన్ఫిల్ట్రేషన్ కావచ్చు, టెర్రరిజం కావచ్చు, లేకుంటే స్మగ్లింగ్ కావచ్చు, లేకుంటే ఈ గాంజా చీరాయిన్ ఇవన్నీ కూడా ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా కరెన్సీ రూపాయలు జరుపుకున్నాయి, అవన్నీ కూడా ఆగినాయి. మూడోది ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకుంటా ఉన్నాయి, దేశాలన్నీ కూడా భారత్ మెచ్చుకుంటా ఉన్నాయి. భారత్ రాబోయేటువంటి కాలానికి భారత్ యొక్క లీడర్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. మనమే మన దేశం బాగుంటూ పరాయి పేద దేశాన్ని సహకరించేటువంటి దిశలో మనం ఉండాలి. ఆ స్థాయిలో మరి మోదీ గారు ఒక లక్ష్యం ఉన్నప్పుడు మీరు ఈ దేశానికి మొత్తం అతలాకుతలం చేసిన కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాల కాలం పాటు 46,000 బకాయితోని మీరు మా చేతికి అప్పిచ్చిరావు, ఖజానా ఇచ్చినారు మైనస్ తోని. మా శుభం పడేంత వరకు వెయిట్ చేయండి. ఇంకో 2.5 సంవత్సరాలు ఈ దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా మారుతుంది చూడండి. 40% ఉపాధి పోయింది. రెండవది మీరు చెప్పినట్టు ఇది ఒక చర్చ జరుగుతుంది. చర్చ బీటీటీ పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ మొత్తంగా కూడా తీసేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పేరు మీద చేసినట్టయితే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్ సలహాలు ఇస్తున్నారు. మంచిదా చెడ్డా అది గవర్నమెంట్ డిసైడ్ చేయలేదు. ఇంకా ఒకవేళ కనుక అదే జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కూడా బంద్ అయితే నామినల్ ఛార్జెస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పడితే ఈ దేశం యొక్క ఎకానమీ ఇవాళ 19 లక్షల కోట్ల రూపాయల నుంచి సుమారు 1,00,000 కోట్ల డబ్బులతో పోతుంది. మామూలు విషయం కాదు. 19 నుంచి 5 times పెరిగే అవకాశం ఉంది. అప్పుడు పేదరికం మొత్తం కూడా వాళ్ళు సేఫ్ జోన్లకు వస్తారు, డెవలప్ అవుతారు. దీన్ని అర్థం చేసుకోవాలా మీరు? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇది సినిమా మొదలైందని, సినిమా మొదలై 2.5 ఏళ్ల కింద మొదలైంది శ్రీనివాస్ గారు. సినిమా మొదలైంది, మధ్యలోకి వచ్చినాక మీరు గతంలో జరిగిన సినిమా కథ అంతా బాగాలేదని మళ్ళీ కొత్త సినిమా వేసిండు. కొత్త సినిమా వేస్తే ఆ కొత్త సినిమానైనా సక్సెస్ఫుల్గా మీరేమన్నారు, మాకు అధికారం ఇవ్వండి, 100 రోజులలో ఈ మన భారతదేశ సంపద ప్రపంచ దేశాలలో ఉన్నది, దాన్నంతా కూడా తీసుకొచ్చి పేదవాళ్లకు డైరెక్ట్గా నేరుగా పోస్తామని మీ ఎన్నికల్లో ప్రచారం చేసిండ్రు. కానీ ఈరోజు 100 రోజులు కాదు కదా, దాదాపు 1000 రోజులు అయినా కానీ అది ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు మీరు జస్ట్ చేయండి, ఓకే మీరు మంచి చేస్తే. ఈరోజు ప్రజలు మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు. ఈరోజు ప్రజలు ఒక ఇంత ఇబ్బందులు పడ్డా
డబ్బు లేకపోయినా, పెళ్ళిళ్ళకైనా, లేకపోతే చనిపోతే ఎవరైనా కర్మలు చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఊర్లలోకి వెళ్ళాలన్నా డబ్బు లేకపోతే అన్నీ కూడా కటప్ చేసుకొని తక్కువ ఉన్న దాంట్లో చదువుకొని ఉంటా ఉన్నారు. ఎందుకు? ఏదో ఒక మంచి జరుగుతుంది అనేటువంటి. ఎప్పుడైతే ఆ మంచి జరగలేదని అనుకునే పరిస్థితి వస్తే ప్రజలు మిమ్మల్ని టాలరేట్ చేయరు, ఉపేక్షించరు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ప్రయోగశాలని, మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత 62 అమెండ్మెంట్ తీసుకొస్తారా మీరు? మంచి కొరకు తీసుకొచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని తర్వాత పర్యవసానాలు ఏముంటాయో ముందే యాంటిసిపేట్ చేసి నిజంగా యాంటిసిపేట్కి అనుగుణంగా మీరు ఆ ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో కనీస అవగాహన లేనటువంటి మీరు మేము చేస్తామండి, మేము చేస్తాం, మా ఇష్టం చేయండి, మీరు ఇష్టం చేయండి. మీరు ప్రజలు ఉపయోగించి బాధపడతా ఉన్నారు. ఎందుకు? నిజంగా నల్ల డబ్బు వస్తూ పట్టుకుంటారేమో, దానివల్ల మా మేలు జరుగుతుందేమో, మా అకౌంట్లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి తినడానికి ఒకనాడు తిండి లేక చనిపోయినటువంటి వ్యవస్థ నుంచి ప్రపంచంలో వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చింది. భారతదేశ జీవన ప్రమాణాలు పెంచింది. అప్పు జరిగి ఉంటుంది, అన్నం తింటా ఉంటే 2 మెతుకులు కింద పడతాయి. కానీ మొత్తం కాంగ్రెస్ ఇది మంచి ఇండియా భారత్ వెలిగిపోతుంది అనేటువంటి ప్రజలు అది గుర్తు. ప్రధానంగా వీరు చేసిన నిర్ణయం ఏ రోజైతే అనౌన్స్ చేసిండ్రో ఆ రోజు పేద ప్రజలు ఏమనుకున్నారంటే తప్పనిసరి మాకు లాభం జరుగుతుంది. కేసీఆర్ గారు వింటే మళ్ళీ బాధపడతారు. కేసీఆర్ అంటే కేసీఆర్ గారు వింటే మీ స్టాండ్ బాధపడతారు. ఇప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ కూడా చెప్పిండు, ప్రజలకు ప్రజలకు అన్యాయం జరిగితే గోల్డ్ రద్దు చేస్తా అన్నాడు. గోల్డ్ రద్దు చేస్తే తెలంగాణ ఉద్యోగం కంటే నేనే ముందు నడుస్తా అన్నాడు. ఇవాళ విషయం మనం చర్చ చేయడం ఏంటంటే ఇవాళ అందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. వారు మాట్లాడుతుంటే వారు ఏం మాట్లాడినరు? ఇవాళ అందరు ప్రజలు కూడా చేద్దాం, ఆయనకు అవకాశం ఇద్దాం. 50 రోజులు సమయం అడిగిండు, సమయం ఇద్దాం, పేద ప్రజలకు లాభం జరుగుతుంది అంటుండు. జరగని ఎందుకు అవకాశం ఇవ్వద్దు? ఈవెన్ అపోజిషన్ వాళ్ళని కూడా వద్దు, మనం అవకాశం ఇద్దాం అనే విషయం కూడా వాళ్ళని కన్విన్స్ చేసిండు. అంటే ఆ రకంగా. అయితే ఈ యొక్క చిక్కులు ఇవాళ పెట్రోల్ బంకులల్లో ఓ రోజు తీసుకుంటారు, ఓ రోజు తీసుకోరు. ఇవాళ ట్యాక్స్ పడుతుంది. అది ఒకవైపు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళను నగదు రహితంగా ప్రమోట్ చేసుకుంటూ మళ్ళీ ట్యాక్స్ అనే వరకు మళ్ళీ వెనక నియమ బ్యాంకులకు పోతే మళ్ళీ ట్యాక్స్ పడతాడుగా. ఇలాంటి సంశయాలు రావద్దు పేదలకు. ఇప్పుడు వాస్తవం ఏదేమైనా కూడా పెద్దోళ్ళు ఏదో రకంగా మేనేజ్ అవుతారు. ఇవాళ పేదవాళ్ళే ఇవాళ కూలి చేసుకునే వాళ్ళకు ఇబ్బందులు వస్తా ఉన్నాయి. దాన్ని తీర్చమని అంటున్నాం. ఇప్పటికి కూడా వినండి, ఇప్పటికి కూడా ఆశతో ఉన్నారు. 30 నాడు స్టేట్మెంట్ ఇచ్చిన రోజు కూడా ఏదో నోటి చెప్తాడు మోడీ గారు చెప్తారనేది ఆశలు ఉంటారు. ఆ రకంగా ఎక్స్పెక్ట్ అందరు చూసారు, అదే మోడీ గారు మాట్లాడతారు, మోడీ గారు. ఇప్పుడు కూడా ఇంకా ఆశతో ఉన్నారు. ఎందుకంటే మంచి ఇప్పుడు వాళ్ళు రద్దు చేసినది తప్పని అనడం లేదు. ఇవాళ మంచి జరిగిన అంశాలు కూడా నేను చెప్తా. ఇవాళ కాశ్మీర్లో గొడవలు తగ్గినాయి. అదేవిధంగా ఈ దొంగ నోట్ల అది తగ్గిపోయింది. ఈ రకంగా కొన్ని మంచి సానుకూల పవనాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినాయి, కానీ అమలు చేయలేకపోయారు. నోట్ల రద్దు కారణంగా ఎంత మనీ బ్లాక్ లో జీరో బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా అనేక మార్కెట్లు ఉన్నాయండి. నాట్ ఈవెన్ 10-20% మార్కెట్లో కూడా వాళ్ళు వైట్లో చూపించారు. వాళ్ళంతా కూడా వైట్గా బిజినెస్ అయితే ఎంత రెవెన్యూ పెడితే సర్కార్కు ఆ డబ్బంతా కూడా గరీబోలకు అవుతుందిగా. గరీబోలకు ఆ విశ్వాసం ఉన్నది కాబట్టే కష్టాన్ని భరించే శక్తి దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకందరికీ. మోదీ గారు మీరు ముందర పదండి, మేము ఉన్నామని చెప్పేసి. లేకుంటే సహించారు గరీబోలు. కష్టాలు నిజంగా భరించరానంత కష్టాలు ఉండి ఉంటే ప్రజలు తిరగబడతారు, అంత ఇదవుతుండ్రు, బయటకు వస్తుంది. అది లేదు, విశ్వాసం ఉన్నది, మంచి జరుగుతుందని చెప్పి కళ్ళ ముందర కనబడుతుంది. కాబట్టి
డెఫినెట్గా ఈ దేశంలోని పేదరిక నిర్మూలన కేవలం మోదీ గారితో జరుగుతున్న విషయం మీరు కూడా మీరు జై బీజేపీ అనాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రికి జై అని చాలు మంచి పని చేస్తే బీజేపీకి జై అని చెప్తాను నేను చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను స్వాగతిస్తూనే ఇక్కడ ఉండేటువంటి విషయాలను అడ్రస్ చేయలేదని చెప్పింది. ఈరోజు కూడా అది చెప్తున్నాం. మీరు నల్లధనాన్ని నిజంగా రూపుమాపాలనేటువంటి లక్ష్యం కొరకు చేస్తే 62 అమెండ్మెంట్స్ ఎందుకు చేశారు? మళ్ళీ ఒకటే 50% జమ చేయండి, మాకు 50% మీరెందుకు అన్నారు? ఈరోజు మరి మీరు ఒక పాత రద్దయిన నోట్ల దగ్గర ఉంటే జైలు శిక్ష పెట్టి లేదు లేదు మళ్ళీ ఎందుకు సార్ అంటే ఇవన్నీ కూడా ఇన్ఎక్స్పీరియన్స్. ఒక భారత ప్రధాని అనలేదు అంటే ఆయన పక్కకుంటే టీం వర్క్ చేసేటువంటి వాళ్ళు సరి అయినటువంటి ఒక నిర్ణయాన్ని నవ్వుల పాలవుతా ఉన్నారు, అబాస్ పాలవుతా ఉన్నారు. భారత ప్రధాని అబాస్ పాలు కావద్దనుకుంటున్నారు ప్రభుత్వం. ఒక మంచి లక్ష్యంతో క్రికెట్ లో అవసరాన్ని బట్టి బౌలర్ రౌండ్ వికెట్ ఓవర్ వికెట్ వేస్తాడు. అట్లనే అవసరాన్ని బట్టి ఆలోచనలు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారు, తర్వాత గంట వెంకటరామరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.